ఏపీ మీద బీజేపీ ఎందుకిలా రెచ్చిపోతోంది? ఒకప్పుడు ప్రాణాలు ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు ఎందుకిలా ప్రాణాలు తోడేస్తోంది? ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ అనుసరిస్తోంది వ్యూహమా లేక దుడుకుతనమా? ఏపీ బీజేపీ నేతలే దూకుడు మీదున్నారా లేక అధిష్టానమే వాళ్ళని ఇలా ఆడిస్తోందా? ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు అందుకే ఇంతలా చెలరేగిపోతున్నారా? ఏపీ విషయంలో బీజేపీ నేతలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి, ఏపీలో టీడీపీ మీద ఎంతలా విరుచుకుపడుతున్నారో చెప్పడానికి ఈ మధ్యకాలంలో వాళ్లు పారేసుకున్న నోళ్లే ప్రత్యక్ష ఉదాహరణ. జాతీయ హోదా దక్కిన పోలవరాన్ని తామే నిర్మిస్తామంటారు, కానీ బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకి 100 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే పోలవరానికి 1,00,000 కోట్లకు పైగా కేటాయించామంటూ బీరాలు పలుకుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే బీజేపీది తల్లి ప్రేమో సవతి తల్లి ప్రేమో ఇట్టే అర్థమైపోతుంది. కనీసం కాగితాల ఖర్చుకు కూడా సరిపడని మొత్తంతో రాజధాని కూడా లేని రాష్ట్రం ఒక జాతీయ ప్రాజెక్టును ఎలా తీర్చిదిద్దుతుందని అనుకుంటున్నారో తెలియడం లేదు. గత పాలకులు ఇచ్చిన మొత్తాన్ని కూడా తమ ఖాతాలో ఎలా వేసుకుంటున్నాయో తెలియడం లేదు. ఇవన్నీ సంస్థాగతంగా నిర్ణయం తీసుకుని జరగాల్సిన పనులని కమలనాథులు కవర్ చేసుకొచ్చినా ఏపీ మీద బీజేపీ నేతల తీరు ఎలా ఉందో చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణ ఆంధ్ర కమలనాథుల అసందర్భ ప్రేలాపనలు. గడచిన ఏడాది కాలంగా బీజేపీ సీనియర్ లీడర్లు చాలా మంది ఏపీ విషయంలో నోర్లు పారేసుకున్నారు. ఇస్తే ఇస్తామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పేయాలి. అంతేకాని ఇలా డొంక తిరుగుడు మాటలు ఎందుకు చెప్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సందు దొరికితే చాలు ఎలాగోలా టీడీపీని ఇరుకును పెట్టాలన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కమలనాథుల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఏపీ నిధులపై మరిన్ని ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు కాస్తంత కామ్గా ఉన్నా కొత్తగా చేరిన నేతలు మాత్రం టీడీపీ మీద విసురులు వేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు సోము వీర్రాజు, గోకరాజు గంగరాజు వంటి వాళ్లు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కేంద్ర సాయం గురించి ప్రస్తావిస్తూ నిధులు దారి మళ్లుతున్నాయంటూ రాష్ట్రానికి చురకలంటిస్తూనే ఉన్నారు. ఏపీ సర్కారు వాస్తవాల్ని దాచిపెడుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇలా కేంద్ర నిధులు, సాయం వంటి అంశాల్లో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు కింది స్థాయి నేతల మధ్య అది కూడా అడపాదడపా వినిపించే కామెంట్లు కాస్త ఇప్పుడు రేంజ్ దాటిపోతున్నాయి. అది కాస్త ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగేంత స్థాయికొచ్చింది. నిజానికి దీని వెనక చాలా రాజకీయ కోణాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేతలు 2 వర్గాలుగా ముక్కలయ్యారు. ఒకరు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వర్గం, రెండోది టీడీపీపై తటస్థంగా ఉండే వర్గం. బాబును వ్యతిరేకించే వర్గంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, పురంధేశ్వరి వంటి వాళ్లున్నారు. వీళ్లకు మొదటి నుంచి బాబుతో పొసగడం లేదు. అందుకే ఇప్పుడిలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే వీళ్లు హోదా విషయంలో నో చెప్తూనే శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ చంద్రబాబును ఇరుకును పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రత్యేక హోదా అన్నది ప్రజలకు సంబంధించిన అంశం. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారింది. మరి ఇలాంటి అంశాల్ని రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంకా అర్థం కావడం లేదు. చంద్రబాబు మీద కోపంతో ప్రజల మనోభావనతో ఎందుకు ఆడుకుంటున్నారో మరి వాళ్లకే తెలియాలి. ఆనాడు హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన నోళ్లే ఇప్పుడు హోదాకి నోనో అంటుంటే జనం గుండెలు మండుతున్నాయి. ఒకవేళ హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని బాబుతో చర్చించి నచ్చజెప్పొచ్చు. కానీ నేరుగా పార్లమెంటులోనే నో చెప్పేశారు. ఆపై అడపాదడపా స్పందించే వాళ్లు కూడా ఇప్పుడు వారానికి ఒకసారి హోదా గురించి గళమెత్తుతున్నారు. మొత్తంగా కమలనాథుల వైఖరి ఎలా ఉందంటే ఓ పక్క కలిసుందామంటున్నారు, మరో పక్క కలహాలు పెట్టుకుంటున్నారు. ఇలా కమలనాథుల కామెంట్లకు టీడీపీ అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్లు వేస్తున్నా దాని ప్రభావం మాత్రం కనిపించడం లేదు. విభజన వేళ మోడీ, బాబుల జోడీ ఏపీ ప్రజలకు ఓ శక్తిలా కనిపించింది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఎన్నికల్లో ఎవరి వల్ల ఎవరికి ఓట్లు పడ్డాయన్నది పక్కన పెడితే ఒకరి వల్ల ఒకరు లబ్ధి పొందారన్నది మాత్రం నిర్వివాదాంశం. నిజానికి ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూస్తుంటే ఏపీతో కలిసి అడుగులేయాలన్న ఆలోచన ధోరణి ఎక్కడా కనిపించడం లేదు. అధిష్టానం ఆదేశాలు లేకుండా ఏపీ బీజేపీ నేతలు ఇంతలా రెచ్చిపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే నిజమైతే 2019 నాటికి బీజేపీ, టీడీపీ పొత్తు విచ్ఛిన్నమైపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. బీజేపీ టీడీపీతో కటీఫ్ చెప్పాలనుకుంటోందా? అందుకే కయ్యానికి కాలు దువ్వుతోందా? ఒంటరిగా అడుగేద్దామనుకుంటుందా? ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే విషయమేనా?